మంచి దీక్షను ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థనతో వాక్య పరిచయం స్టార్ట్ చేస్తాం. దానికి ముందుగా మీరందరూ చేయవలసింది ఏంటో తెలుసంటే మోకరించి మీ రెండు చేతుల పైకి ఒకసారి స్తోత్రించండి. గట్టిగా మరొకసారి గట్టిగా. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునికి స్తోత్రములు వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను. ఈరోజు నీ పాదాల దగ్గరికి చేరిన, నీ పాద సన్నిధిలో కూర్చున్న నీ పిల్లలందరినీ బట్టి నేను స్తుతించి ప్రార్థిస్తున్నాను. నన్ను బట్టి నేను స్తుతించి ప్రార్థిస్తున్నాను. మీ దాసుడైన తండ్రి, నన్ను మీరు అభిషేకించుకొని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో ఈ వాక్యముల నుంచి మాకు మంచి సంగతులను నేర్పించి ఈ భూమి మీద మేము ఎత్తబడినప్పుడు తండ్రి, వాటి ద్వారా ఆత్మీయముగా బలపడి ప్రార్థన వాక్యమైనటువంటి తండ్రి శక్తి చేత తండ్రి నీ రాకడలో ఎత్తపడినట్లు ఈరోజు ఎత్తపడుతున్న వాక్యం అందరి హృదయాలలో మొలకెత్తి ప్రభు ఆశీర్వాదకరంగా ఫలించినట్లుగా కృప చూపుకుని ఎదుతున్న బిడ్డలు బట్టి ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు అందరిని బట్టి వారందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచి నీ మాటలను వినేటువంటి ఆసక్తిని మనసులో పుట్టించమని, వీడియో వింటున్నటువంటి ప్రతి వ్యక్తులను కూడా ప్రభు నీ రక్షణ నడిపించమని యేసు సర్వశక్తి గల నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఈరోజు ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కూడి వచ్చిన మీరందరూ కూడా అందరికీ ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి మీకు తెలియని వ్యక్తి కాదు. ఆ వ్యక్తి మీరు యేసు దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా వెరిగిన వ్యక్తి. ఆమె పేరు మరియా. ఆమె పేరు మరియా. గమనించండి, ఈ దినాన ఈ మధ్యాహ్న కాలంలో మీరందరూ వాక్యంపై ఆసక్తిగా మీరు నా వైపు చూస్తూ మీ చెవులు వాక్యము తట్టు ఉంచి మీకు ఈ రోజున ప్రత్యక్షమవబోతున్నటువంటి వాక్య ప్రత్యక్షతను మీరు చూడాలని నేను ప్రేమతో మరియా అనేటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు అనొచ్చు, పాస్టర్ గారు, మరియా అనేటువంటి ఆ వ్యక్తి మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చిన కాడి నుంచి ఆమె గురించి మేము వింటూనే ఉన్నాం కదండి, అలాగే చదువుతూనే ఉన్నాం కదండి పాస్టర్ గారు. మరి పెద్ద పెద్ద పాస్టర్ గారు కూడా మీటింగ్లలో, ప్రార్థనలో మరి ఈ మరియని గురించి చాలా వర్తమానాలు చెప్పారు కదండి అని మీరు అనుకుంటూ ఉంటే, అది కూడా మీరు మర్చిపోయి, అది కూడా పక్కన పెట్టి ఆ మరియను ఎందుకు పరిచయం చేయాలని నేను అనుకున్నాను, ఆ మరియను ఎందుకు పరిచయం చేయాలనుకున్నాను అంటే, ఎప్పుడైనా ఒక వ్యక్తిని గురించి మనము బాగా డీటెయిల్గా తెలుసుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తిని గురించి మరొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుందంటారా లేదంటారా? చెప్పండి, గట్టి చెప్పండి. నా గురించి బాగా తెలుసుకున్నారనుకోండి, ఎవరైనా ఒకవేళ ఆ వ్యక్తిని వేరొకరికి పరిచయం చేయాలనుకున్నప్పుడు నా గురించి ఎలా చెప్తారు అంటే, ఓసం తెచ్చినట్టుగా. ఏం కూర్చున్నట్టు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం కూర్చున్నట్టు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం కూర్చున్నట్టు ఓ స్థలం ఇస్తారు, మీ అందరికీ తెలుసు కదా.
ఏమని చెప్పలేదమ్మా. ఇప్పుడు ఏంటంటే షాప్లో కూడా వేసుకుంటున్నారు కదా. ఈ వరకు పూతలు ఏం చేసుకునేవారు, అమ్మేవాళ్ళు వస్తే కొనుక్కుని చక్కగా ఇంకో నలుగురిని పక్కన పెట్టుకుని అందంగా చక్కగా వేరు తెచ్చుకుని పూసలు ఇచ్చినండి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా 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 ఏం చేసేవారు, గుచ్చేవారు. అలాగే ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఒక పూస గుచ్చినట్టుగా గుచ్చి ఒక దండ తయారు చేస్తే ఒక ముచ్చటగా ఉంటుంది కదా, అందంగా ఉంటుంది కదా. అలాగే మరి ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని మనము పూసగుచ్చినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటారు. అయితే మరి మరియని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి పాస్టర్ గారు అని మీరు అడగకపోయినా, నేను మరియని గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే నా అంశంలోనే ఉంది. ఏంటో తెలుసా? నజరేతులో మరియా. అర్థమైందండి ఏ కదా? నజరేతులో మరియా ఏంటండి? నజరేతులో మరియా ఏంటండి అంటే ఈ మరియా ఎక్కడ వ్యక్తి, ఏ ఊరికి సంబంధించినది, ఏ ప్రాంతానికి సంబంధించినది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం కదా. ఈ మరియకు ప్రదానం చేయబడిందని, ఈ మరియకు యేసు అనేటువంటి రక్షకుడు పుట్టాడని, ఈమెకి బంధువులు ఉన్నారని, ఈమె అక్కడక్కడకు ప్రయాణం చేసిందని, ఆమె అక్కడక్కడికి వెళ్ళిందని మనం చాలా వాక్యాల్లో చెప్పుకున్నాం కదా. తన ఇంటి నుండి ఎక్కడికి బయటికి వెళ్ళింది, బయటికి వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ నుంచి మళ్ళా తన ఇంటికి ఎలాగొచ్చింది, అసలు తాను ఎక్కడికి వెళ్ళినా తన ఇల్లు ఒక చోట ఉంది కనుక ఆ చోటకి ఆమె ఎలా ప్రయాణం చేసింది, ఎలా వచ్చింది, ఈ నజరేతు అనే పట్టణములో లేకపోతే గ్రామంలో, పట్టణం కాదండి గ్రామంలో ఏమంటే ఎలా అనగా కాపురం అక్కడ ఉందో మనం తెలుసుకోగలుగుతాం. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. గమనించండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట నేను అడగాలి, మరి అది ఏ గ్రామము? అందరూ గట్టిగా చెప్పండి, చెప్పాలి, గట్టిగా చెప్పండి అండి, గట్టిగా చెప్పండి. మరి అది ఎక్కడ, ఏ గ్రామము? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టి ఇంకా గట్టిగా చెప్పాలి. అక్కడ పైపు కాడ ఒకవేళ ఎవరన్నా ఉన్నారనుకోండి, నా బిందె ఎత్తాను, నా బింది పట్టుకుని మీ బింది తర్వాత నా బిందె అని చెప్పడానికి వినపడుతుందా? మీరు ఎలాగ వస్తారో తెలుసా? ఎలా వస్తారో తెలుసా? అక్కడ వాళ్ళందరూ కూడా పారిపోతానికి ఇక్కడ ఉండి ఏం చేస్తారంటే మామూలుగా అరవరు కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి, అదే స్తుతించండి కనుక దయచేసి. నజరేతులో మరియా అంటే ఈ మరియా ఎక్కడ, ఎవరంట, ఏ గ్రామం అంట? నజరేతు. గమనిద్దాం, ఈ నజరేతు అనేది ఎక్కడుంది? ఒక మాట మిమ్మల్ని అడగాలి, మీ అందరికి తెలిసిన మాటే. బెత్లెహేం ఎక్కడుంది తెలుసా మీకు? బెత్లెహేం ఎక్కడుందో? నజరేతు గురించి వదిలిపెట్టండి, బెత్లెహేం ఎక్కడుంది తెలుసా మీకు? ఒకసారి గట్టి స్తుతించండి. మీకు అర్థమైందా? బెత్లెహేం ఎక్కడుంది అంటే యూదా దేశంలో ఉంది. ఎక్కడుంది వినండి ఇలాగా. అంటే బెత్లెహేములో ఎవరు పుట్టారు? యేసు ప్రభు వారు పుట్టారు. బెత్లెహేములో అంటే బెత్లెహేము అనేది రాత్రి చెప్పాను నేను, బెత్లెహేము గురించి చెప్పాను రాత్రి. బెత్లెహేములో ఎవరు పుట్టారు? యేసు ప్రభు పుట్టాడు. ఆ బెత్లెహేము ఎక్కడ ఉంది? యూదా దేశంలో ఉంది. అయితే నజరేతు అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే గలిలయ దేశంలో ఉంది. ఎక్కడుంది? ఎలా జాగ్రత్తగా, దేవుని స్తోత్రం కలిగిన కాక. మీకు మీరు ముందు ఈ విషయాలు చెప్పకుండా వాక్యం చెప్పకూడదు. ఈ నజరేతు అనేది అనగా అది ఎక్కడుందో తెలుసు అంటే గలిలయలో ఉంది. అంటే గలిలయలో ఉంది అది. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువుని కనక ముందు
మీరేనండి, యేసోబు మరియలు ఎక్కడికి వచ్చారంటే యూదా దేశంలో బెత్లెహేముకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే గలిలయ దేశం నుంచి, నజరేతు నుంచి వచ్చారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను చెప్తున్నాను, గలిలయలోంచి వచ్చారు. గలిలయ దేశంలో నుంచి దెకఫోలియా దేశానికి వచ్చారు. దెకఫోలియా నుంచి సమరయ దేశానికి వచ్చారు. సమరయ దేశం నుంచి యూదా దేశానికి వచ్చారు. మొత్తం ఎన్ని దాటికి వచ్చారు? ఎన్ని దాటికి వచ్చారు? 4 ప్రాంతాలు లేదా 4 దేశాలు నుంచి దాటికి వచ్చి ఎక్కడికి వచ్చారు? యూదా దేశానికి వచ్చారు. అంటే ఇప్పుడు యూదా దేశానికి ఎందుకు వచ్చారో మనం చాలాసార్లు చెప్పుకున్న సందర్భం చిన్న మాట ఏంటంటే జనాభా సంఖ్య. మీకు అర్థమైందా? రాయించుకోవడానికి అంటే మరియా అనబడిన ఈమె తాతలు కానీ తండ్రులు కానీ యూదా దేశం ఇంతకు ముందు కాపురం ఉన్నవాళ్ళు. అందుకని వాళ్ళ యొక్క జనాభా యొక్క లిస్ట్ అంతా ఎక్కడ ఉంది? ఈ దేశంలో ఉంది. అయితే ఈ మరియా టైంలో వారి తల్లిదండ్రులు ఒకవేళ ఇక్కడి నుంచి వలస అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? గలిలయలోనికి వెళ్ళిపోయారు. అంటే గలిలయలోనికి వెళ్ళిపోతే ఆ గలిలయలో గ్రామాలు ఎన్నో ఉన్నాయి, పట్టణాలు ఎన్నో ఉన్నాయి, ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ గలిలోనే ఉంది కానా. మీకు తెలుసా కానా అంటే మనకేం గుర్తొస్తుంది? చెప్పరా? చెప్పండి. అనండి. పెళ్లి గుర్తు రావాలి మీకు. ఏం గుర్తు రావాలి? కానా కదా, కానా. అర్థమవుతుందా? అది ఎక్కడ ఉంది తెలుసా? నజరేతుకి దగ్గరలో ఉంది. ఏది? అందుకనే పెళ్లికి యేసుప్రభువు అక్కడికి వెళ్ళారు. కానా పెళ్లి ఇంటికి వెళ్ళాడని యోహాను సువార్తలో అధ్యాయంలో కనపడుతుంది కదా. అంటే అక్కడ చుట్టాలు ఉన్నారు. ఎవరు చుట్టాలు? మరియమ్మ గారు చుట్టాలు ఉన్నారు అనమాట. ఇక అదేంటా బంధువులు పెళ్ళి అనమాట. అక్కడికి వెళ్ళాడు. ఎవరు? మరియా, యేసోబులు, తర్వాత ఇంకెవరు? యేసుక్రీస్తు వారి గారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కనుక ఇప్పుడు దేవుడు మరియను దర్శించాలని ఉద్దేశం కలిగినప్పుడు, అంటే అసలు మరియా ఏమంటే మరియా ఉంది చూసారా? ఈ మరియా చాలా ఉత్తమురాలు, పరిశుద్ధమైన కన్యక, భక్తి కలిగిన వ్యక్తి, వాక్యం అంటే ఆసక్తితో పడి చచ్చిపోయే వ్యక్తి, ప్రార్థన అంటే పడి ప్రార్థించే శక్తి అనగా మరి భక్తురాలు అనమాట. యూదా గ్రంథాలను, యూదా ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా చదివటమే కాకుండా వినడే కాకుండా దాని ప్రకారంగా బ్రతికేటి అలవాటు ఆ యొక్క మరియకు ఎవరు నేర్పించారో తెలుసంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు. దేవుని స్తోత్రం. మొదటిగా వాళ్ళ మరియ తల్లిదండ్రులు చాలా భక్తి కలిగిన కుటుంబం. ఆ భక్తి కలిగిన కుటుంబంలో మనమాట ఈ మరియ ఉంది. సరే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి మరియా ఎక్కడ ఉందంటే నజరేతు అనే ఊరిలో ఉంది. ఈ నజరేతు అనే దానికి అర్థం ఏంటో తెలుసా మీకు? నజరేతు అనే దానికి అర్థం ఏంటంటే చిగురు. ఏంటి? చిగురు. ఏంటంట? యాపబడి లేక దానికి ఇంకో అర్థం ఉంది, రక్షించినది అని అర్థం కూడా ఉంది దానికి. చిగురు రక్షించినది అని. నజరేతు అనే గ్రామానికి అర్థం ఏంటంటే అనగా చిగురు, రక్షించినది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ అర్థాన్ని చూసినప్పుడు నాకు ఒక చిన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక. మరి ఉపద్గతం చెప్పుకోకుండా మరీని గురించి చెప్పినా మరి మీకు అర్థం కాదు. ఒక సంగతి నాకు బయలుపడింది, లేక ఒక సంగతి నేను చదివిన సంగతి, అది బైబిల్లో చదివిన సంగతి ఒక చక్కటి విషయం కావుంది. అంటే నజరేతు అంటే చిగురు, నజరేతు అంటే ఏమన్నా రక్షించినది అనే విషయం చెప్పినప్పుడు ఆ నజరేతు నుంచి ఎవరు వచ్చారట? యేసు ప్రభువారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు యెషయా గ్రంథము
11వ అధ్యాయం మొదటి వచనం చదివితే, మన ప్రసంగం కాదు ఇది, ఊళ్ళో ఉపోద్ఘాతంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. ఇది యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టిన. చాలా అమ్మ సరిపోతుంది. మీరు ఒకసారి నేను చూస్తారా, ఈ యెషయా గ్రంథములో 11వ అధ్యాయములో 1వ వచనంలో యెషయి మొద్దు నుండి ఏం పుడతాదట? చిగురు పుట్టిన. అంటే నజరేతు అంటే నేను చెప్పాను, చిగురు రక్షించినది అనేది అర్థం వస్తుందని చెప్పాను. అంటే ఈ యెషయి మొద్దు నుండి అంటే యెషయి ఎవరో తెలుసా మీకు? యెషయి ఎవరో తెలుసా? మీ ఎవరు తెలీదా? ఎవరంటే యెషయి ఎవరంటే దావీదు తండ్రి అయిన యెషయి. స్తోత్రం కలుగును గాక. ఎవరంటే ఇక్కడ ఎవరి పేరు ఎత్తున్నాడు? ఇక్కడ యెషయా ప్రవక్త యెషయాని గురించి ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ మనం అర్థం చేసుకుంటాం. ఆ యొక్క యెషయా అనే మాటకి చాలా దగ్గరగా మనకి అర్థం కాదు. ఈ యెషయా అనే ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, ఒక యెషయి అనే ఒక వాడిని ఏం చేస్తున్నాడంటే ఇలా చెప్తున్నాడు. ఆ యెషయి యొక్క మొద్దు నుండి ఏమొస్తుందంటే చిగురు పుట్టున్నాడు. ఆ యొక్క యెషయి ఎవరో కాదు కానీ దావీదు యొక్క తండ్రియే యెషయి. ఆ దావీదు తండ్రి యెషయి అయితే, ఆ యెషయి యొక్క అనగా కుటుంబంలో దావీదు వస్తే, దావీదు కుటుంబంలో నుంచి ఎవరు వచ్చారు? యేసు అనేది వాడు వచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే యెషయి అనేటువంటి ముద్దు ఎక్కడ భూమిలో ఉంది కనుక అది తిరిగి ఏం చేయబడిందంట అనగా, అది ఆ ముద్దు ఏం చేయబడిందంట సిగురు లేయటం మొదలెట్టిందంట. అర్థమవుతుందండి? అంటే ఏ దావీదు యొక్క సింహాసనము అనగా కోల్పోయిందని ప్రజలు అనుకుంటున్నారు, ఏ దావీదు సింహాసనము అనగా పడిపోయింది అనుకుంటున్నారు, ఏ దావీదు యోధాసు యొక్క మరి పరిపాలన అనగా దేవుని రాజ్యము దేవుడు అనుగ్రహించిన యోధా ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిపాలన పడిపోయింది అనుకుంటున్నారు. అంటే కొట్టివేయబడింది, నరికి వేయబడి ముద్ద అయిపోయింది అనుకుంటున్నారు. అందులోంచి యేసు అనే ఒక రాజు పుట్టుకుపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని ఏమన్నారు? చిగురు. దేవుని స్తోత్రం. దాని గురించి చెప్తాను. ఓకేనండి. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక్కసారి మనం అందరము కూడా ఈ నజరేతులో ఉన్న మరిని గురించి కొంత తెలుసుకుందాం. నెలగా బైబిల్ తెలుద్దాం, బైబిల్ మనం చూద్దాం, బైబిల్ మనం చదువుకుందాం, బైబిల్ నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. అందరూ మెల్లిగా ఈ నజరేతులో మరియా ఏ విధంగా మనకి పరిచయం అవుతుందో, ఈ నజరేతులో ఉన్న మరియా ఏ విధంగా మనకి ఎక్కడెక్కడ కనపడుతుందో, ఎలా కనపడుతుందో అనే విషయం మనం తెలుసుకున్నట్లయితే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయాన్ని ఒకసారి అందరం చూద్దాం. ఇందులో నజరేతు లో మరియా అనే దాంట్లో మొట్టమొదటి ఏంటో తెలుసా? దేవదూత నజరేతులో లేదా నజరేతు అనే ఊరిలో మరియను దర్శించినట్లుగా మనం చదువుతాం. ఒకసారి మన వాక్యాన్ని మనం చదువుదాం. 1:26 చదవండి. 6వ నెలలో గబ్రియేలు దూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో, మీకు అర్థమైందా? ఎక్కడంటే నజరేతు ఎక్కడ ఉందంటే గలిలయలో ఉందంట. ఒకసారి నేను చూడండి. గణపురం ఎక్కడ ఉంది? వెనకాల చెప్పాలి. ఇండియాలో ఉందని చెప్పాలి, భారతదేశంలో ఉందని చెప్పండి కదా. ఎక్కడ ఉంది? గణపురం ఎక్కడ ఉంది? భీమవరం ఎక్కడ ఉంది? ఏలూరు ఎక్కడ ఉంది? ఢిల్లీ ఎక్కడ ఉంది? బాంబే ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది చెప్పండి. భారతదేశంలో ఉంది కదా. ఇప్పుడు అలాగే గలియలో ఎక్కడ ఉందో తెలుసు అంటే నజరేత్. ఇక గలియలలో నజరేత్ ఎక్కడ ఉందంటే గలియలో ఉంది. నజరేత్ అనే ఊరు ఎక్కడ ఉందో తెలుసు అంటే గలియలో ఉంది. అంటే ఇక్కడ చెప్తున్నాడు 6వ నెలలో గబ్రియేలు దూత. ఎవరికి 6వ నెల? మీకు చాలాసార్లు చెప్పాను, మరీకు కాదు 6వ నెల. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే రాశాడు అక్కడ. ఎలా ఉంది? 6వ నెలలో గబ్రియేలు దూత ఎవరి దగ్గర? గలియలో ఉన్నది మరియ దగ్గరికి, అనగా నజరేతులో ఉన్నది ఎవరి దగ్గరికి? ఊరిలో ఉన్నది. ఆ యొక్క
మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చదువుకోకూడదు. అంటే ఏం జరిగిందంటే అంతకుముందు స్టోరీ ఉంది కదా. అంతకుముందు స్టోరీ ఏ స్టోరీ 1వ అధ్యాయం మొదటి నుంచి, లేకపోతే అలాగే ఇక్కడ చదివితే 8వ వచనం నుంచి చదివితే, అనగా 25వ వచనంలో చదివితే 25వ వచనం వరకు చదివితే అక్కడ ఇద్దరు దంపతులు కనపడతారు. వారి పేరే జకర్యా ఎలిషబెతులు. వాళ్ళ జీవితంలో పిల్లలు లేరు, పిల్లలు పుట్టరు. అనుకున్న సమయంలో దేవదూత దేవుని వర్తమానం తీసుకొచ్చి, నీకెవరు అనగా జకర్యా నీ కడుపున లేక నీ భార్య కడుపున ఎవరు పుడతారు అనగా ఒక బిడ్డ పుడతాడు, అతనికి ఏం పేరు పెట్టాలి? యోహాను అని పేరు పెట్టాలి అని చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, నిజమేనండి అయ్య గారు, నిజమేనండి దేవదూత గారు, నిజమేనండి ఆ దేవుడు గారు అన్నట్లుగా దండం పెట్టలేదు, కానీ నమ్మలేదంట. ఎప్పుడైతే నమ్మలేదో అప్పుడు ఏమైంది? నోరు పడిపోయింది. నోరు పడిపోగానే ఏమైందో తెలుసా? బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇంకా బెబ్బే బెబ్బే అంటాడండి. ఏమన్నాడా? బెబ్బే బెబ్బే అంటాడు. ఏమైందిరా అంటే బెబ్బే బెబ్బే చెప్పా అంటే నీకు ఏం జరిగిందని బెబ్బే బెబ్బే. సరే, అప్పుడు ఆలోచించారు. మొత్తానికి అనగా దేవుని యొక్క మందిరంలో సేవ చేసే వ్యక్తి కనుక, మందిరంలో ఉన్నాడు కనుక దేవదూత కనపడి ఉంటుంది. మొత్తానికి ఏదో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది. ఆ పొరపాటు వల్ల ఏం చేసింది? ఒక్కసారిగా అనగా ఇతను నోరు పడిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇతను ఏం చేశాడు? సేవ నుంచి పూర్తయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళిద్దరి యొక్క దాంపత్యం వలన ఆ యొక్క ఎవరు ఎలిషబెతు జకర్యాలని దేవుడు దర్శించి ఏం చేశాడు తెలుసా? ప్రభు మహాకృపను బట్టి, ఏమండి మహాకృపను బట్టి చూద్దాం. 24 వచనం. ఆ దినములో పిమ్మట తన భార్య ఎలిషబెతు గర్భవతి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేటకును నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకుని 5వ నెలలో 5 నెలలు ఇతరులకు కంటబడా కుండెను అని చెప్పి 26వ వచనంలో స్టార్ట్ చేసిన మాట ఏంటో తెలుసా? ఆ 6వ నెలలో గబ్రియేలు దూత ఏం జరిగిందో తెలుసా అని ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాడు? మనం చాలా జాగ్రత్తగా వంకరంకరంగాను అనగా తినానంగాను అండి, చాలా జాగ్రత్తగా చదవాలి. వంకరంకరంగా చదవకూడదు, తినానంగా చదవాలి. జాగ్రత్త ఒలి దగ్గర పెట్టి భయం చదవాలి. కనుక మరి 6 నెలల్లో దేవదూత వస్తే ఇంకేంటండి? కాదు. కనుక జాగ్రత్తగా ఏం చేయాలి తెలుసా? మనం చదివిన దాన్ని వెనక్కి ముందుకు ఆలోచించి ప్రార్థన చేసి ఇది ఏంటి, ఇది ఎందుకు, దేనికోసము అని అడిగి మనం తెలుసుకునే వాక్యాన్ని మనం ధ్యానిస్తే మనకి వాక్యం అర్థమవుతుంది. మన జీవితం దేవుని కొరకు సార్థకంగా మనం పనిచేస్తాం దేవుని కొరకు. ఓకేనండి. ఇక్కడ నజరేతుల్లో ఎవరున్నారంటే మరియ ఉంది. నజరేతులో ఒక ఇల్లు ఉంది. నజరేతులో అనగా మరి మరియ అక్కడ వారి తల్లిదండ్రులతో ఉంటూ ఉంది. అక్కడ తన నివాసం ఉంటూ ఉంది. అక్కడ జరిగిన పరిస్థితులు ఇవి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అంటే నజరేతులో మరియా అనే మాట మీకు చెప్పారంటే, మీకు నజరేతులో దేవదూత మరియని ఎక్కడ పరిచయం చేసిందో తెలుసంటే, అనగా తనకు పుట్టబోతున్న బిడ్డ విషయంలో అనమాట పరిచయం చేసుకుంటూ వస్తుంది. దేవుని స్తోత్రం కలగాలి. ఏమండి? కనుక దేవదూత నజరేతులో అనే ఊరిలోకి వెళ్ళి ఆ యొక్క నజరేతు అనే ఊరిలో నుండి ఆ మరియను దర్శించినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే ఖచ్చితంగా మరియా దేవురండి నజరేతు. అది ఎక్కడ ఉంది? గలిలయ ఆ యొక్క ప్రాంతం గలిలయలో ఉంది అని మనం చదువుకున్నాం. రెండవ మాట ఏంటో తెలుసు అంటే, నజరేతు నుండి మరి ఏం చేసిందో తెలుసా? నజరేతు నుండి మరియా ఎలిషబెతుకు వద్దకు వచ్చిందంట. బైబిల్లో చెప్తుంది. ఎక్కడి నుంచి? నజరేతు నుండి. వినాలి. అంటే నజరేతులో మరి అనే మాట అంశం పెట్టాను కాబట్టి, నజరేతులో ఉన్నప్పుడు దేవదూత ఎవరిని మరియను దర్శించింది కనుక ఆమె నజరేతులోనే ఉండేక, నజరేతు తన ఊరు కనుక అక్కడ నుండి ఇప్పుడు మరి ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడికి వస్తుంది తెలుసా? ఎలిషబెతు దగ్గరికి వస్తుంది. దేవుని స్తోత్రం కలగని కాక. అది 39 వచ్చింది. ఆగండి ఒకసారి, అందరూ తీసుకున్నారా? 39 వచ్చిన ఏమో తెలుసా? అందుకు మరియా అదేనమ్మా 39 కదా. ఆ దినముల యందు మరియా లేచి, విన్నారా మీరు? ఏ ప్రదేశంలో అండి? ఒకసారి నేను చూడండి, ఎందుకంటే మీకు పూర్తితో సహాయిస్తున్నాను. అంటే అనగా యోధా ప్రదేశములోని కొండ సీమలో ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించను. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆ దినములలో మరియ లేచి యూదా ప్రాంతములోని కొండ సీమల్లో ఎవరున్నారో తెలుసా అంటే ఎవరున్నారంటే ఎలిషబెత్ అనగా ఎలిషబెత్తును జకర్యాలు ఊరు ఉంది కనుక ఒక ఊరిలోకి త్వరగా వెళ్ళాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారు అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక విషయం మిమ్మల్ని అడుగుతారు, దేవదూత ఎక్కడ కనిపించిందండి మరియకి? చెప్పండి, మీ సమాధానం చెప్తే నాకు ఎక్కడ? నజరేతులో కనపడింది. ఆ నజరేతులో ఉన్నటి ఆ మరియ ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి వస్తుందండి? ఇంకో ప్రాంతానికి వస్తుంది. ఎవరి దగ్గరికి? ఎలిషబెత్ మరియ ఎలిషబెత్ జకర్యాల యొక్క కుటుంబానికి దగ్గరికి వస్తుంది, లేకపోతే వాళ్ళ ఊరు వస్తుంది అనమాట. మీకు అర్థమైందండి? అంటే ఆమె నజరేతులోంచి ఎక్కడికి బయలుదేరిందంటే ఏదో ప్రాంతానికి బయలుదేరింది. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు, మూడోది ఏంటో తెలుసా? మరియ తిరిగి నజరేతుకు వెళ్ళినట్లుగా వాక్యం మనకు కనపడుతుంది బైబిల్లో. ఇది తెలుసా? 56వ వచనం, 56వ వచనం చదవండి. 56వ వచనం చదవండి. అంతటా మరియ ఉండి దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ తీసుకోండి. ఇప్పుడు యాంక మీరు చూడండి, ఇందుకు విషయాలు చెప్తున్నాయి. నజరేతులోని మరి ఎందుకు చెప్పారు తెలుసా? ఆమె ఎక్కడ ఉందే, ఎక్కడికి ప్రయాణం చేసి మళ్ళీ అక్కడే ఉండిపోయి ఎక్కడికైనా వెళ్ళిందా అని మనకి ఆధారాలు ఏంటి తెలుసా? ఏంటంటే ఆమె ఖచ్చితంగా ఎక్కడ తెలుసండి? నజరేతే. వాళ్ళ తల్లిదండ్రులు తాతలు ఒకవేళ యూదా దేశంలోని బెత్లెహేం కావచ్చేమో, కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు ఏ నిమిత్తం వెళ్ళిపోయారో అక్కడికి మనకు తెలియదు, కానీ ఆ విషయాలు తెలియదు. కానీ మొత్తానికి ప్రస్తుతం ఇప్పుడు చదువుకుంటుంటే మాట్లాడుకున్న పరిస్థితిలో అనగా మరి ఎక్కడంటే తన ఊరంటే నజరేతు, అది గలీలలో ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న మరి అట్టి దేవుడు దర్శించాడు. తర్వాత ఎలిషబెత్ గురించి కూడా దేవత చెప్పింది కనుక సంతోషించి ఎలిషబెత్ని చూడడానికి మరియా బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది అంటే తెలుసండి? ఎక్కడికి బయలుదేరింది? నజరేతులోంచి బయలుదేరి ఎక్కడికి వచ్చిందంటే ఎలిషబెత్ దగ్గరికి వచ్చింది. ఎలిషబెత్ దగ్గర ఎన్నాళ్ళు ఉందండి? ఎలిషబెత్ దగ్గర ఎన్నాళ్ళు చెప్పాలి? అల్లెలు చెప్పండి. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉందంటాడు. 3 నెలలు ఉంది. 3 నెలలు ఉన్న తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ? అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అది ఇల్లు ఎక్కడ ఉంది? ఒకసారి మీరు గట్టిగా చెప్పండి, నాకు గట్టిగా చెప్పండి. ఇక్కడ చాలా మంది చెప్పాలి. తిరిగి ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి వెళ్ళిందంట. ఆ ఇల్లు ఎక్కడ ఉంది? గలిలయలో ఉన్నది నజరేతులోనికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మేము ఒక మాట అడగాలి. ఎలిషబెత్ దగ్గర మరియ ఎన్నాళ్ళు ఉందండి? 3 నెలల తర్వాత ఇంకో నెల ఉండకూడదా? ఇంకో నెల ఉండకూడదా? ఏమా ఇంకో నెల ఉంటే బాగుంటుంది కదా. 3 నెలలే ఉండరా? 3 నెలల తర్వాత ఇంటికి వెళ్ళిపోయి చెప్తారా మీరు? మీ దగ్గరే ఉన్న ఆన్సర్ అది. చెప్తారా? వెనకాల 2 విషయాలు అమ్మా చెప్తారా మీరు? లక్ష్మి గారు అమ్మా, మీరు ఈ 3వ లక్ష్మి గారు లక్ష్యాలు ఎక్కువ ఉన్నారు, కానీ మాకు లక్ష్యం ఏం లేదు. నాకు లేదు, మీకు కాదు, మీకు ఉన్నాయి. నేను స్తోత్రం కలిగింది కానీ చెప్పంటారా? ఎందుకు చెప్పమంటారా? చెప్పనా? ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో చెప్పమంటారా? ఇందుకు ఒకవేళ ఉండాలనుకున్నా ఉండాలనుకున్నా కానీ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఇంకొకరు కానీ చుట్టాలు కానీ లేకపోతే మరి ఎలిషబెత్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మని వెళ్ళిపోరా అన్నారు. ఎందుకు తెలుసండి? మరియకి అప్పటికి 3 నెలలు గర్భవతిగా ఉంది. ఎలిషబెత్ 9 నెలల గర్భవతిగా ఉంది. షూలు ఎలాగా ఏమంటారా? షూలు ఎక్కడ ఉండకూడదు అంటే ఒకే ఇంట్లో ఉండకూడదు. స్తోత్రం కదా. అంటే గర్భవతులు అంటే 2 గర్భవతులు ఉంటే అనగా ఆమె ప్రసవ దినాలు దగ్గర పడ్డాయి కనుక అనగా ఈవిడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు తెలుసంటే, ఒకవేళ ఈవిడ పడే బాధలు నొప్పులు ఆయన చూసి బెదిరిపోయి ఏదైనా ఇబ్బంది పడుతుందని ఉద్దేశంతో అన్నా తప్ప సెంటిమెంట్లు కాదు. మన సెంటిమెంట్ ఉండకూడదట. ఉండకూడదట. అంటే గర్భవతులు ఒకే ఇంట్లో ఉండకూడదు. ఎవరు మీ ఇంట్లో మనలాగా ఉన్నారు కదా, ఇంట్లో ఉన్నారు అంటే మొన్న ఇద్దరు ఒకసారి ప్రశ్నించారు. 2 నెలలు అక్కడే ఉన్నారు. అంటే ఎందుకు చెప్పారు చెప్పంటారా? ఒకవేళ
గర్భవతిగా ఆవిడ నొప్పులు పడినప్పుడు బాధపడినప్పుడు ఉన్నప్పుడు చూసి బాబు ఎలా ఉంటుందా ఎలా ఉంటుందని భయపడిపోయి అలాగే రకరకాల టెన్షన్ చేసి బలహీనతలు తెచ్చుకొని కానుకలో కూడా మనిషి కానుక రాకపోవడం మనిషి చాలా ఇబ్బందులు కలుగుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే అనగా పక్కనే తీసుకుని వెళ్తారు. అంతవరకే తప్ప అది ఇంకా సెంటిమెంట్ కానే కాదు. అదే అనమాట చాలాసార్లు కొన్ని చెప్తూ ఉంటుంటారు సెంటిమెంట్లు ఏం కాదని. సెంటిమెంట్లు కాదు ఉండొచ్చు, కానీ అయితే ఈమెకి ప్రసవ దినాలు దగ్గరప్పుడు ఆవిడికి కలుగుతుందండి. మరి ఏమన్నా బిడ్డలు కనబడే కష్టం ఏంటంటే ఏమన్నా సులువు అనుకుంటున్నారండి? బిడ్డలు కనబడే సులువు అనుకుంటున్నారా? ఎంత బాధపడాలో ఎంత కష్టపడాలో కష్టపడి వదిలిపెట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత భయపడిపోతాం. అలా వెళ్ళొస్తాం అక్కడికి వెళ్ళొస్తాం ఇక్కడికి వెళ్తే ఎలా ఉందమ్మా అడుగుతూ ఉంటాం. ఇదంతా చూస్తారు ఎవరో ఇంకో గర్భవతి చూస్తున్నారు. అమ్మో అని భయం అనమాట. దానికి ఏం చేస్తారంటే కొంచెం దూరంగా ఆ పెట్టడం వస్తువులోనే తిరిగి అనగా 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 ఏం జరిగిందో తెలుసా అంటే ఎలీషా వ్యక్తి వాళ్ళ ఇంటి కాడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామే నజరేతుకి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఇది 3వ మాట. మరి తిరిగి నజరేతుకి వెళుతుంది. 4వ మాట ఏంటి తెలుసా? నజరేతు అనే ఊరిలో అనగా నుండి బెత్లెహేమునకు వెళ్ళెను. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 నెలల తర్వాత నజరేతుకి వెళ్ళిన తర్వాత నెల గడిచింది, ఇంకో నెల గడిచింది, 5 నెలలు అయ్యాయి. ఇంకో నెల గడిచింది. ఏం జరిగిందో తెలుసా? అనగా 8వ నెల కూడా వచ్చేసింది. ఎవరికి? మరియమ్మ గారికి. 9వ నెల దొరబడిన తర్వాత ఏం చేశారో తెలుసండి? అనగా నజరేతులో నుండి అనగా బెత్లెహేమునికి వచ్చారు. ఒక సువార్త అంటే నజరేతు నుండి అనే మాట మర్చిపోకండి మీరు. అంటే మరి ఎక్కడి నుంచి బయలుదేరింది? తిరిగి ఇంటికి వెళ్ళింది. అని ఇంటి నుంచి మళ్ళీ బయలుదేరుతుంది. దేవుడితోటి యేసోపుతో ప్రధానం చెప్పండి, యేసోపుతో బయలుదేరుతున్న విషయాన్ని మనం చదువుకుంటాం. ఒక సువార్త 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదవండి. యేసోపు దావీదు వంశముల గోత్రంలో పుట్టినవాడు కనుక తను భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి నుండి మరియతో కూడా సంఖ్యలో రాయబడుటకు చూస్తున్నారా? రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము దావీదు ఊరికే. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మరియని మనం ఏమైనా పిలవాలంటే నజరేతులో చెప్పండి గట్టిగా, నజరేతులో. ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి అనగా నజరేతు నుంచి కదా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. నెంబర్ 5 మరియా యేసోపును తిరిగి యెరూషలేముకి వెళ్ళారట. ఎక్కడి నుంచి? సార్ నెక్స్ట్ చూడరా. ఆవిడ 9వ నెల దొరబడినప్పుడేమో ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. అక్కడ ఎవరు పుట్టారు? బాలయేసు పుట్టాడని చెప్పారు. పుట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి ఒక ఇల్లు ఉంది కదా. ఎక్కడ ప్రార్థన అయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? ప్రార్థన అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అమ్మ కుమారమ్మ గారు మీ ఇంటికి వెళ్తారు కదా. మీకు ఒక ఇల్లు ఉంది కదా, మంచిది. అలాగే వీళ్ళ కూడా ఏమైంది తెలుసు అంటే అనగా జనాభా సంఖ్య లెక్క చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కాగితాలు పూర్తి అయిపోయిన తర్వాత పేరు లెక్కించేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నజరేతుకి వెళ్ళాలి. కానీ నేనేం చెప్పాను? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి యేసోపు మరియలు అనగా తిరిగి యెరూషలేమునికి వెళ్ళిరి. చూడండి, ఇంకా వెళ్ళిరి. ఇంటికి వెళ్ళారు చెప్పంటారా? ఇంటికి వెళ్ళకోకుండా ఇంటికి వెళ్ళారు తెలిసి చెప్పంటారా? యేసోపు మరియలు ఇశ్రాయేలీయుల యొక్క అంటే గోత్రాలలో ఇశ్రాయేలీలో పుట్టుకొచ్చిన కనుక ఆ యూదా గోత్రంలో కనుక వాళ్ళకి పిల్లల పుట్టిన 8వ రోజున ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసా? సున్నత చేయించడానికి ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పండి? దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చేయాలి? సున్నతి చేయించాలి, దేవునికి చూపించాలి. 8వ రోజున తీసుకెళ్ళాలి. అదైనా 8వ రోజున తీసుకెళ్ళాలి. కనుక అప్పుడు నజరేతుకి వెళ్ళి తిరిగి రావడం కన్నా అక్కడే బాబు దేహాడు కదా. ఏ బాబు? యేసు బాబు.
యేసుబాబు యేసుబాబు కానీ యేసుబాబు ఏమంటే యేసుబాబు పుట్టేశాడు కనుక మళ్ళా వెళ్ళడం ఎందుకు మళ్ళా రావడం ఎందుకు అని చెప్పేసి వెళ్ళిన టైం అనగా వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా యూదుల ధర్మశాస్త్ర ప్రకారం వాక్య ధర్మశాస్త్ర ప్రకారంగా 8వ రోజు దేవాలయం తీసుకెళ్ళాలి కనుక అక్కడే పక్కనే ఏముందో తెలుసా? ఎవరున్నారు? యెరూషలేము ఉంది, దేవాలయం ఉంది కనుక దగ్గరలో ఉంది కనుక దయచేసి మనం ఏం చేద్దామంటే అని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. చదువుతారా? ఎక్కడ ఉందో మాట? 2వ అధ్యాయము అందరూ తెరిచి చూడండి. ఈ 2వ అధ్యాయములో నేను చూసుకోనండి, నేను చూసుకోనండి వాక్యం 21 నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకుంటారు, చదువుకుంటారు, ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఇక్కడ 38వ వచనం దాకా మీరు చదువుకోండి. 38వ వచనం దాకా ఇప్పుడు చదువుతారు ఒకసారి. ఆ శిశువు సున్నతి చేయించవలసినది 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు కదా దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టబడిను. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములను గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువును ప్రతిష్ఠింపవలెను అని ప్రభు ధర్మశాస్త్రము రాయబడినట్లుగా ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు యొక్క ధర్మశాస్త్రమునకు చెప్పబడినట్లుగా గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమును తీసుకుని పోయిరి. యెరూషలేములో నందు సిమియోను ఒక మనుషుడు, అతడు నీతిమంతుడును భక్తిపరుడైన ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టి వాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తు చూడక మునిపే మరణము పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఆత్మవశుడే అతను దేవాలయంలోనికి వచ్చి అతని ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రుల శిష్యును యేసు దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను పెట్టుకుని దేవుని స్తుతించాడు. ఏమని స్తుతించాడో ఇదంతా చెప్పబడుతుంది. కనుక ఇదంతా ఎక్కడుందండి? ఇప్పుడు యేసు ప్రభు తీసుకెళ్ళారు అనగా బెత్లెహేముకి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అడుగులు ఏ ఊరండి? యెరూషలేమా బెత్లెహేమా నజరేతు 6వ విషయాలు కూడా మనం చదువుకుందాం. 6వ విషయం యెరూషలేము నుండి తిరిగి అంటే ఆ దేవాలయము నుండి లేదా దేవుని యొక్క అనగా ఆ యొక్క యేసు ప్రభువుని దేవుని మందిరంలో యాజకుల దగ్గర ప్రధాన యాజకుల దగ్గర అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత శుద్ధి చేసుకున్న తర్వాత సున్నతి చేసిన తర్వాత యేసు అని పేరు పెట్టబడిన తర్వాత యెరూషలేము నుండి వారు ఏం చేస్తున్నారు? తిరిగి ఎక్కడికి వెళ్తున్నారంటే నజరేతు అనే ఊర్లోనికి యేసు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. 39వ వచనం చదవండి. 2వ అధ్యాయం 39వ వచనం. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పన సమస్తము తీరిన పిమ్మట గలిలయలో నజరేతు తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఈ విషయాన్ని చెప్తున్నంటే మీరు వాక్యం బాగా అర్థం చేసుకుంటారండి. మరి ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళొచ్చినప్పుడు కూడా ఈ వాక్యాలు అక్కడక్కడ ఉన్నాయి. అవన్నీ ఒక బుక్కులు మీరు తెచ్చుకోగలరా? అందుకే నేను ఏం చేసిన ఈ వాక్యాలన్నీ ఒక బుక్ నేను తీసుకుని వచ్చి దగ్గర పెట్టి మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసింది, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది, తిరిగి ఎక్కడికి వెళ్ళింది, తిరిగి ఎక్కడికి వస్తుంది అసలు ఆ యొక్క ఆమెది అసలు ఏ ఊరు అని సంగతి చెప్పడానికి నజరేతులో మరియా అనేటువంటి అంశాన్ని నేను ఎత్తుకున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవాలయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం గమనించాం. అయితే 7వ విషయాన్ని మనం గమనిద్దాం. నజరేతు నుండి మరియా తన ఇంటిలో ఉండెను. సరే స్తోత్రం చెప్పరా? రాసుకునేవాళ్ళు 7 మాట ఏంటి తెలుసా? నజరేతులో నుండి తన ఇంటిలో ఎవరున్నారంటే ఎవరున్నారు చెప్పాలి. నజరేతులో మరియ తన ఇంటిలో ఉండెను. మీరు ఎక్కడ చదివారా? యేసోబు గాని మరియ గాని ఈ యొక్క బాబుని తీసుకుని వెళ్ళిపోతున్న తర్వాత వారు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడే
ఇంటిలో ఉన్నారంట. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మీకు అర్థమవుతుందా? అది ఇక్కడికి కదా ఎవరు వచ్చారు చెప్పండి, ఎవరు వచ్చారండి? 10, 11 జ్ఞానులు వచ్చారు కనుక ఇది ఇక్కడ ఇగో మీరు ఇక్కడ 11, 10, 11 వచనాలలో ఉన్న ఇల్లు సరే చూడండి. సరే ఒకసారి బాబా సరే నేను చూడండి. ఇక్కడ చూడండి, ఇందులో 10వ వచనంలో 11వ వచనం ఒక ఇల్లు కనపడుతుంది. ఇక్కడ జ్ఞానులు వచ్చి కానుకలు ఇచ్చారు కదా. ఈ ఇల్లు బెత్లెహేము కాదు, పశువుల బాట కాదు. ఇది అనగా నజరేతులో ఉన్న మరియా యొక్క యేసోబులు ఉంటున్న ఇల్లు చూసారా? ఆ ఇల్లు అనమాట ఇక్కడ ఉన్నది. మీకు అర్థమవుతుందా? అందుకని వాక్యం ఎక్కడ ఏదుందో మనం పూర్తిగా తెలియకోకుండా ప్రసంగించేటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు కనుక దయచేసి మీరు గమనించండి. ఇక్కడ 10వ వచనంలో 11వ వచనంలో రాయబడిన 2వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన ఇల్లు నజరేతులో ఉన్న ఇల్లు. ఒకసారి చదువుదాం. వారు ఆ నక్షత్రం చూసి వచ్చి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయన సమర్పించి. సరిపోతుంది సోదరా, సరిపోతుంది. మీకు అర్థమైన ఒకసారి దేవుని స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు అనగా ఎనిమిదో యొక్క రోజును ఎనిమిదో రోజు బిడ్డను తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అక్కడ ఎవరు వచ్చారట? జ్ఞానులు వచ్చారట. ఆ జ్ఞానులు వెళ్ళిన ఇల్లు ఏదో ఎక్కడుందో తెలుసా మీకు? అసలు ఒక విషయం, ముందుగా జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారండి? జ్ఞానులు ముందు ఎక్కడికి వెళ్ళారు? అది ఎరుసలేము వెళ్ళారు కదా, అక్కడ ఉంటాడేమో. కానీ అంటే ఎక్కడికి వచ్చారు? ఏ దేశంలోకి వచ్చారు? యోధా దేశంలోకి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? యేసు ఎక్కడ పుడతాడు అనే విషయాన్ని ఎలాగో తెలుసా? బెత్లెహేములోనే పుడతాడు. అంటే బెత్లెహేములో పుడతాడని అని చెప్పి శాస్త్రులు పరిచయం చెప్పారు కదా. అక్కడే ఉన్నారేమో అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు అని రాజు ఏం చెప్పాడు? బెత్లెహేములో పంపించాడు. అంటే బెత్లెహేము ఎక్కడ ఉంది? ఏ దేశంలో ఉంది? యెరూషలేము అనే ఏ దేశంలో ఆ దేశంలో ఉంది. కానీ యేసు ప్రభు అప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నజరేతుకి వెళ్ళిపోయాడు. చూసారా? దేవునికి అద్భుతమైన కార్యాలు దేవుడు ఎక్కడ ఏది చేయాలో చేస్తాడు. ఒకవేళ అక్కడే ఉంటే ఒకవేళ రాజు ఏం చేసేవాడు తెలుసా? చంపేసింది. ఆఖరికి ఏం చేసాడు తెలుసా? ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరినీ ఇప్పుడు చంపించినట్లుగా మనం చూస్తాం. ఏమండి? మీకు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారిని దర్శించడానికి జ్ఞానులు ఎక్కడికి వచ్చారని ఒక ఇంట్లోకి వచ్చారు. ఆ ఇల్లే మీకు ఇంతవరకు ఆ ఇల్లు అనగా నజరేతులో ఉన్న ఇల్లు అని మీకు ఎవరు చెప్పలేదనుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏ పాస్టర్ గారు కూడా చెప్పలేదనుకోండి. ఇప్పుడు వరకు కూడా నేను కూడా వినలేదండి. 30 సంవత్సరాల సేవలో ఏ పాస్టర్ గారు అని చెప్తారేమో అనుకున్నాను. ఏమని? ఇక్కడ ఇల్లు అని ఉంది చూసారా? ఇల్లు ఏ ఇల్లు, ఎక్కడి ఇల్లు, ఎలా మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే సంగతి చెప్తారేమో అనుకున్నాను. కానీ ఎవరు కూడా ఇప్పుడు నేను వినలేదు. అయితే నేను చదివి ధ్యానం చేసినట్టు తెలుసుంటే ఈ ఇల్లు నజరేతులో ఉన్న ఇల్లు, అక్కడికి వెళ్ళారు జ్ఞానులు. అసలు స్తోత్రం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒకసారి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళారండి? జ్ఞానులు. ఎవరు వెళ్ళారు? వెళ్ళాలంతా చెప్పారుగా. వెళ్ళాలన్నది కాపర్లు అంతే. వాక్యాన్ని మనం మార్చొద్దండి. వాక్యాన్ని మనం ఎవరు మారుతుంది? మనం వాక్యాన్ని మార్చకూడదు అనమాట. కాపర్లే అంతే. వాక్యాన్ని మనం మార్చామా ఇందులో ఒకటి తీయకూడదు, మనం కలపకూడదు. ఇక అదైతే బైబిల్ అలా చెప్పింది కదండి. ఈ కాపర్లు ఎవరు దర్శించారు? ఇంకెవరు దర్శించారు? జ్ఞానులు ఎక్కడ దర్శించారని చెప్పాను? ఇంటిలో అన్నాను. ఆ ఇల్లు ఎక్కడ ఉందని బాగా తరిగించి చూచి తిరగేసి ఎన్నర పట్టింది అనుకుంటున్నారు నాకు? ఆ ఇల్లు నజరేతులో ఉంది. మరి కాపర్లు ఎక్కడ దర్శించారు? నజరేతుకి వెళ్ళలే. వీళ్ళు ఎవరు కాపర్లు నజరేతుకి వెళ్ళలేదండి. ఎక్కడ తెలుసా? యేసు పుట్టిన పిమ్మట ఎక్కడ? పశువుల పాకలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడెక్కడ? పశువుల పాకాలు. పశువుల పాక ఎక్కడ ఉందో ఒకసారి మీరు చెప్పండి. మీకు వాక్యం నేర్చుకోండి. ఏంటి పశువుల పాక ఎక్కడ ఉందమ్మా? బెత్లెహేములో ఉంది. బెత్లెహేము ఎక్కడ ఉందమ్మా? యెరూషలేములో ఉంది. యెరూషలేము ఎక్కడ ఉందమ్మా? యోధా దేశంలో ఉంది. అసలు జ్ఞానులు వెళ్ళినదిని అనగా కాపర్లు వెళ్ళిన చోటు ఒకటి కాదు. మీకు అండర్స్టాండ్ అవుతుందా? మీకు అర్థమైందా?
అని కనుక మనకి ఇట్లేసినప్పుడు ఏం చేస్తారు? మరి ఏ సేపులు ఉన్నారనుకో ఆడు వచ్చినట్టు, ఎవరో జ్ఞానులు వచ్చినట్టు, కాపర్లు వచ్చినట్టు ఏం చేస్తారు? చదువుతారు. మీరు అలా అనుకుని అలా చిత్రీకరించేశారు కనుక అనగా వేళ్ళ వాళ్ళు కలిపి ఎక్కడికి వచ్చారు? ఒక చోటకి వచ్చారనే సంగతి మీరు అనుకోకండి. వీడియో వింటున్న నా సహోదరులారా, దయచేసి మంచి విషయాలు మీరు వింటున్నారు కనుక దయచేసి వీడియో అనగా వింటున్నట్టు మీరు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే ఇంకా లోతైన విషయాలు నేను చెప్పబోతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా మాట వినాలని మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న వారు కూడా వినాలని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది అర్థమైందా? గొర్రెల కాపర్లు యేసు పుట్టిన తర్వాత అంటే ఇంకా దేవాలయానికి ఆ సున్నతి చేయించక ముందే ఎక్కడంటే ఆ తొట్టులో ఉన్నట్టు లేక పాకలో ఉన్నట్టు యేసుని దర్శించడానికి గొర్రెల కాపర్లు లేరు. దీని తర్వాత 2 సంవత్సరాలకి ఎక్కడికి వెళ్ళారు తెలుసండి జ్ఞానులు? అనగా నజరేతులో ఉన్న తన ఇంటికి వెళ్ళారు. ప్రభు స్తోత్రం గట్టిగా చెప్పండి. అలా చెప్పండి. నేను ఎన్నో విషయాలు చెప్తున్నాను? 7వ విషయాలు చెప్తున్నాను. ఆ నజరేతుల్లో నుండి మరియ తన ఇంటిలో ఉండేను. ఆ ఇల్లు ఎక్కడ ఉందని చెప్పడానికి, నజరేతులో ఉందని చెప్పడానికి ఈ వాక్యాన్ని తీశాను మీకు. మీరు ఎప్పుడు ఈ వాక్యం చూసినప్పుడు ఏ ఇల్లు జ్ఞాపకం రావాలి? ఎక్కడ ఉందని ఇల్లు జ్ఞాపకం రావాలి మీకు? అనగా నజరేతులో ఉంది ఇల్లు అని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో మాట మనం చదువుకుందాం. నజరేతులో యేసోపు నజరేతులో ఉండగానే అనగా యేసోపుకు దేవుని దూత ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. చూద్దాం ఇదే అధ్యాయం 13 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి కొంచెం చదువుదామా? వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసుకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును చంపవలెనని సరిహరింపవలెని ఆయనను వెతుకపోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఎండబెట్టుకుని ఐగుప్తు దేశం పారిపోమని నీతో చెప్పు వరకును అక్కడనే ఉండవలని అతనితో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా కొంచెం కిందకొద్దాం. అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ శిష్యుడు తన తల్లితో తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నా కుమారుని పిలిచి తిని అది ప్రవక్త ద్వారా ప్రభు చెప్పిన మాట నెరవేరునట్లుగా ఏ రోజు మరణం వరకు అక్కడే ఉండేను. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి యేసోబు వెళ్ళిపోతున్నాడు, మరియా వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ యేసు ప్రభు చంపేస్తారు అనే విషయాన్ని స్వప్నమందు దేవదూత ఎవరికి చెప్పిందండి? యేసోబుకు చెప్పింది. ఎక్కడుంటే చెప్పిందో తెలుసా? నజరేతులో ఉంటే చెప్పింది. అంటే ఇప్పుడు చెప్పండి, నజరేతులో ఉంది ఎవరో తెలుసా? యేసోబు ఉన్నాడు, మరియా కూడా ఉంది. 9వ విషయం, మరలా ప్రభు దూత ప్రత్యక్షమై ఎన్నమాట? 9వ మాట, మరలా ప్రభు ఒక దూత ప్రత్యక్షమే రాజు చనిపోయాడనే సంగతి తెలియజేసిన తర్వాత వారు తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే నజరేతుకి వెళ్ళారు. చదువుదాం వాక్యం. ఎక్కడమ్మా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 23 వరకు కూడా. ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత మరలా దేవుడు తన దూతను పంపించి ఐగుప్తు దేశంలో ఉన్నది యేసోబుకు ప్రత్యక్షమై ఏం చెప్తుంది? నువ్వు లేచి తోడుకుని వెళ్ళము. ఏ దేశానికి వచ్చాడు? ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. అర్కెలయ అనేటువంటి వాడు తన తండ్రి అయిన ఏ రోజుకి ప్రతిగా యూదా దేశం వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాలని ఇష్టపడక ఏం చేశాడు? స్వప్నముందు దేవుని చేత బోధింపబడిన వాడై ఎక్కడికి వెళ్ళాడంటే తిరిగి గలిలయలోనికి తన ఇల్లు ఉంది కనుక నజరేతు అనే ఊరిలోనికి వచ్చి అక్కడ కాపురం ఉండేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వారికి ఎక్కడ కాపురం ఉన్నాడు? అక్కడికే తిరిగి ఎక్కడికండి అనగా గలిలయ దేశం నుండి అనగా నజరేతు అనే ఊరిలో నుండి అనగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన తర్వాత బిడ్డని తల్లిని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే అదే ఐగుప్తు దేశంలో దేవదూత కనపడి ఉంటుంది. తర్వాత రాజు చనిపోయాడు, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి? బిడ్డ తీసుకుని అనగా వచ్చాడు, ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. కానీ అక్కడ ఉండడానికి ఇష్టం లేదు, తిరిగి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తన ఊరే వెళ్ళాలనుకున్నాడు. తనకు ఇల్లు ఉంది కనుక ఎక్కడైతే కాపురం చేశాడో అక్కడే. ఇప్పుడు చెప్పండి, నజరేతులో మరియా కనపడుతుంది. మళ్ళీ మనకి నజరేతులో మరియా మనకు కనపడతాయి. ఒక్కొక్క 2 విషయాలు చెప్పలేదు. మీకు స్తోత్రం కలుగుతుంది. చూడండి, మరియా ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఎక్కడికి వచ్చింది?
నజరేతులకే వచ్చింది. అందుకే మన అంశం ఏంటి? నజరేతులో 10వ విషయాన్ని చెప్తున్నాను. ఆయన తల్లిదండ్రులు నజరేతు నుండి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునికి వచ్చి పండుగను ఆచరించారట. యోహాను సువార్తనా? లూకా సువార్త చదువుదాం. 2వ అధ్యాయం 41 నుంచి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునికి వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వారికి చొప్పున వారు యెరూషలేమునికి వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా వారిని యేసు యెరూషలేములో నిలిచారు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉండడానికి తలంచి ఒక్కసారి అవుదాం. 41-42 వచనంలో ఒకసారి మీరు గమనించండి. నేను చదువుతున్నాను. అక్కడ పస్కా పండుగ జరుగుతుంది. అక్కడ యెరూషలేములో జరుగుతుంది కనుక ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునికి వెళ్తుండేవారు. ఎక్కడి నుంచి వెళ్తుండేవారు? నజరేతు నుండి ఎక్కడికి వెళ్తా ఉండేవారు అంటే యెరూషలేమునికి వెళ్ళాలి. మనం కూడా అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏం చేస్తామంటే ఏటేటా వెళ్ళాలనుకున్నా అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మన ఇంటికి వచ్చి మన ఊళ్ళో చేస్తాం. అలాగే నజరేతులో వచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే మీకు ఇప్పుడు యేసోపు మరియలు అనేటి వారు ఎక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి అంటే వాక్యమే ఎన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటది? నజరేతులో మరియ ఉండే, నజరేతులోనే ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడు పండుగ అయిపోయాక తిరిగి వాడు ఏమనుకున్నారు? ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు? నజరేతు వెళ్ళిపోవాలనుకున్నారు. యేసయ్య ఏం చేశాడు? యెరూషలేములో బోధకుల మధ్య కూర్చున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసండి? తన ఊరే తీసుకుని వెళ్ళిపోయాడు. 11వ విషయాన్ని చెప్తున్నాను. మరి యేసును తిరిగి నజరేతులకు తీసుకువెళ్ళినట్లుగా మనకి 46 నుంచి 51 వరకు 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో కూర్చోండి మాటలు ఆలకించు వారి ప్రశ్న అడుగుచు ఉండగా చూచి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడచ్చు నేను వెలుగుచుంటామని ఆయనతో చెప్పగా ఆయన ఏళ్ళని వెలుగుచుంటది నేను నా తండ్రి పనుల మీద ఉన్నవాళ్ళని మీరు ఎదుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన మా తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అతడు ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి చూసారండి. ఎక్కడికి వచ్చి నజరేతుకు వచ్చి 51 వచ్చిన వరకు కూడా మీరు చదవండి. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి యేసును తిరిగి నజరేతుకు తీసుకువెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే యేసు 12 సంవత్సరాల వయసులో ఏటేటా యెరూషలేమునికి వస్తూ ఉన్నారు అనగా దేవాలయానికి. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నజరేతుకి వెళ్ళిపోతున్నారు. అంటే మరియా అనే యేసోపు భార్య నజరేతు వ్యక్తి అనమాట. నజరేతులో ఉన్న వ్యక్తి అనమాట. అందుకని మీకు అర్థమైందండి. ఈ యొక్క మరియా నజరేతులోనే కాపురం ఉంది. ఈ నజరే ఎక్కడ ఉందంటే గలిలయలోనే ఉంది. ఇది మరియ నుంచి మీకు నజరేతులో ఉన్న మరియా అని చెప్పడానికి తీసుకున్నటి విషయాలు ఒక్కసారి చెప్పండి. మరియా బిడ్డల కన్నా ఏదన్నా ఊరు వెళ్ళినా ఎక్కడికన్నా దేవాలయానికి వెళ్ళినా తిరిగి ఆమె ఎక్కడికి వచ్చిందో తెలుసా అంటే నజరేతుకే వచ్చింది. అందుకని యేసు ప్రభు వారిని కూడా నజరేయుడైనా మీరు గమనించండి. మీరేం చదవక్కర్లేదు, రాసుకోండి. తర్వాత చదువుతుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనము, లూకా సువార్త 4వ అధ్యాయం 23వ వచనము, మత్తయి సువార్త 13వ అధ్యాయం అనగా 53వ వచనము. ఏమండి? ఆయన పెరిగిన ప్రాంతాన్ని గురించి మాట్లాడతాడు.
స్వదేశము అంటాడండి. ఆయన తిరిగి తన స్వదేశానికి వచ్చాడు, తన స్వదేశంలో ఉన్నాడు, స్వదేశంలో సువార్త చేశాడు అని అంటారు కదా. అంటే అది ఎక్కడది? గలిలయలోని ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఆయన ఇప్పుడు నజరేతులో ఆ తల్లిదండ్రులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, తల్లిగారు ఉన్నారు. కానీ అతను ఎక్కడ కాపురం ఉన్నాడో తెలుసా నీకు? యేసు ప్రభు కాపురం ఎక్కడ తెలుసా నీకు? గలిలయలోనే ఉన్నాడు కానీ నజరేతులో కాదు. కపెర్నహూములో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈ కపెర్నహూము ఎక్కడుందో తెలుసా? గలిలయలోనే ఒక పట్టణం అన్నమాట. కనుక ఇప్పుడు చెప్పిన వాక్యాలు అందులో ఉంటాయి. ఇంకా మీరు చూస్తే నజరేతులో అనగా నజరేతులో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ పక్కనే దేవుని మందిరం కూడా ఉంటుంది. ఆ మందిరంలోనికి ఎవరు వెళ్ళేవారు? యేసు ప్రభు వెళ్ళి అది సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పేవారు. అదే కాకుండా మార్కు సువార్త 1:24, మత్తయి లోక సువార్త 4:34లో ఏమంటే తెలుసా? దెయ్యాలు ఏమంటే తెలుసా? నజరేయుడైన యేసు మమ్మల్ని ఎందుకు చంపడానికి వచ్చావు అని మాట్లాడతారు. ఇంకా మనం చదివితే ప్రజలు కూడా మాట్లాడతారు. మార్కు సువార్త 10:47 18 అనగా 37 యోహాను సువార్త 18 కూడా ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆయన నజరేయుడైన వ్యక్తిగానే ప్రస్తావిస్తారు. ఆయన పట్టుకోవడానికి బండరొత్తులు కూడా మరి చెప్పిన విషయాలు కూడా ఏంటంటే యోహాను సువార్తలోనే ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా యోహాను సువార్త 18:37 కూడా ఈ విషయాలుగా అనగా నజరేతుని గురించి, గలీలు గురించి మాట్లాడటం జరుగుతుంది. అతని పట్టుకోవడానికి సేవకులైన వారు కొందరు మత్తయి సువార్త 26:71 మార్కు సువార్త 14:67 కూడా ఆయన పట్టుకునేటప్పుడు కూడా ఈ ప్రస్తావన అతని గలీలు వాడని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఈ వాక్యాలన్నీ కూడా చివరాఖరికి పిలాతు దగ్గరికి వస్తే ఈ పిలాతు గవర్నర్ కదా, పే చేసుకుని పెద్దడు అయిపోయింది కదా. ఈ పిలాతు అంటాడు కదా, ఇతడు గలీలు వాడు, నజరేతు వాడు అంటారు కదా, గలీలు వాడు కదా, అయితే ఏ రోజు దగ్గరికి పంపిద్దాం అని చెప్పి ఏ రోజు దగ్గరికి పంపిస్తాడు. ఆ ఏ రోజు కూడా ఏం చేస్తాడంటే రాత్రి చెప్పాను ఏ రోజు గురించి కనుక పరిచయం చేస్తాను కనుక ఏ తప్పు దొరకదు మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. పిలాతు తప్పు తీర్పు తీర్చి ప్రజలకు అప్పగిస్తాడు. ఈ పిలాతు కూడా ఏమంటాడు తెలుసా? ఇతడు ఈ ప్రాంతం వాడు కాడు. ఏ ప్రాంతం వాడు? గలిలయ ప్రాంతం నజరేతుకి సంబంధించి వాడు కదా అని మాట్లాడతాడు. అంటే ఇన్ని విషయాలు ఇది చెప్పారంటే మరియా నజరేతుల వ్యక్తి కనుక నజరేతులో మరియా యేసు ప్రభు కూడా ఆ ప్రాంత వాస్తువుని బైబిల్ అక్కడ రాయబడింది. అయితే ఆయన మరి దేశాలు తిరిగి సువార్త చేసే యేసు ప్రభు. ఆ ప్రభు మరియ గర్భాన్ని పుట్టాడు. ఆ మరియ నజరేతుకు సంబంధించిన వ్యక్తిగా మనం ఇంతవరకు చూస్తుంది. ఇంత చక్కటి సందేశము విషయాలు మనకి ఇవన్నీ కూడా మీరు రేపన్న రోజున చదువుకుంటే ఈ మరియ గురించి మరింత కొత్త సమాచారాన్ని మీరు చదవడం వల్ల అర్థం చేసుకుని బైబిల్ మీరు బాగా తెలుసుకోగలుగుతారు. దేవుడి మాటలు మనందరికీ ప్రభు దీవించుగాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడి మిమ్మల్ని ఈ కుటుంబాలను దేవుడు దీవించుగాక. ఆమేన్.